సార్ గత 5 నెలలుగా చూస్తున్నాం పరిపాలన మారింది. అంటే ఈ రోజున కంకిపాటు రోడ్లు కూడా కొంత ప్యాచ్ వర్క్‌లని ఏదో మొత్తం మీద పర్వాలేదు. అసలు ఏంటి ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉందంటారు? ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఒక యువకుడిగా మీ అభిప్రాయం? చాలా వరకు మార్పు అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టారు కదా బిల్లు కూడా. ఈ రోడ్లకు గాని, ఆటిలకి గాని ప్రతిదీ కూడా బాగానే ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మ్యాక్సిమం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా మీటింగ్స్ అయి పెట్టి గవర్నమెంట్‌ని ఆయన చూసుకుంటున్నారు. ప్రజలకి దగ్గరికి వెళ్తున్నాయా లేవా అనేది ఈయన చూసుకుంటున్నారు. ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. మాకైతే నమ్మకం ఉంది. కానీ ఈ కూటమికి సంబంధించి వాళ్ళ స్నేహం చెడగొట్టాలని కానీ లేకపోతే కూటమి బేటలు వారాలని కానీ గతంలో వంగలపూడి అనిత గారికి సంబంధించి ఆయన ఒక సలహా ఇచ్చాడు. నేను ఆ సలహా తీసుకుంటానని ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని ప్రధానంగా బూచిగా చూపిస్తూ వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదు అని చెప్పి ప్రచారం చేస్తుందని ఎలా చూడాలి? అది కామన్ అండి. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ఉన్నప్పుడు మూడోవాడు ఏం చేస్తాడు? అమ్మ ఆడియుడు ఒకటైపోతున్నారు, మనం ఏదో ఒకటి చేసి మనం కలవాలరా విడదీయాలని చూసుకుంటారు. సేమ్ అది అంతే లాజిక్. అది ఇప్పుడు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, ఈయన చెప్పారు ఏం చెప్పారు? మీరు పక్షపాతంగా వెళ్ళొద్దు, ఒక కులానికో ఒక వర్గానికో మీరు సపోర్ట్ చేసి ఇచ్చేయద్దు. ఆడు ఎవడైనా సరే శిక్షించాలి. అది మావాడే మీవాడు అని కాదు, అతను ఎవడు అయినా సరే నీ చుట్టమని ఆ చుట్టమని చూడొద్దు, వాళ్ళని అనేది పనిష్మెంట్ అనేది చేయాలి. అదే ఆయన చెప్పింది. ఆమె కూడా నెక్స్ట్ ఆమె సీరియస్ అయిపోయి ఎందుకు ఎట్లా అన్నారు ఆమె నేను చేతన పరిపాలనలో సరి తీసుకోండి అని చెప్పారు, నేను దానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఆమె పబ్లిక్గా చెప్పారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకి లాగుతూ లేకపోతే సోషల్ మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం మంచిదేనంటారు. దీన్ని స్వాగతించవచ్చా? అంత దారుణంగా ట్రోల్స్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది స్వాగతించవచ్చు అంటారు? కన్ఫామ్గా అండి. ఎందుకంటే ఈ రోజు ఏదో మనం ఊరుకున్నామంటే రేపొద్దున ఇంకోటి అది ఇంకా పెరిగితే తప్ప ఆగదు కదా. ఈ రోజు ఫుల్ స్టాప్ అనేది పెడితేనే కదా. ఇప్పుడు ఏమి శ్రీరెడ్డి ఏమైంది? ఇప్పుడు క్షమాపణ చెప్తాం. మొన్నటిదాకా ఏముంది? ఏదో తిట్టింది పవన్ కళ్యాణ్ పెళ్ళం అది అని చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టింది. ఈ రోజు ఏం చెప్తుంది? అందరికి క్షమాపణ, నన్ను ఒక మహిళగా నా కుటుంబాన్ని నన్ను గౌరవించి కొంచెం నన్ను ఇచ్చే భయం. మరి ఆ రోజు ఏమైంది? ఏం అవ్వలేదు. మరి అప్పుడు గుర్తు రాలేదు. ఈ రోజు మాత్రం నేను మహిళని నన్ను కొంచెం దయ చూడండి అది అని చెప్పి ఈ రోజు మరి క్షమాపణ చెప్పి సోషల్ మీడియాలో అట్లా వీడియోలు పెట్టి ఆల్చల్ చేస్తుంది. మరి ఈ రోజున మరి ఎందుకని ఆ పనిష్మెంట్ అని ఇస్తున్నారు కాబట్టి కదా ఎవరికైనా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏరో తిట్టం. మేము చేస్తున్నాం ఇది, మీరు చేసింది ఇది, మీరు చేసిన న్యాయం అన్యాయం అనేది ఒకటి పెడతాం, మేము చేస్తున్నాం న్యాయం అనేది మేము ఇది పెట్టుకుంటాం. అట్లా ఉంటుంది తప్ప మీ ఇంట్లో అది మా ఇంట్లో ఇది అని చెప్పి ఏ రోజు పెట్టలేదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, అసలు ఇక్కడ ఏమీ లేదు, అంత రాద్ధాంతం, లాండ్ ఆర్డర్ లేదు, అంత అరాచక పాలన అంటున్నాడు. ఇంకా ఆయన మాటలు నమ్ముతారని అనుకుంటున్నారంటారా? ఎలా నమ్ముతారని చూస్తున్నారు పక్కన. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది మొన్నే అంత సీరియస్ అయ్యి అంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ కాడి నుంచి ఎస్ఐసి అందరికీ వార్నింగ్ ఇచ్చారు. మీరు పక్షపాతంగా ఇంకా మీరు ఆ పరిపాలనలో కొనసాగాలి అనే ఉద్దేశం ఉంటే మానేసి వెళ్ళిపోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పేశారు. డైరెక్ట్ గా కూడా చెప్పారు. సస్పెండ్ కూడా చేశారు. అట్లా హోటల్ తీసుకెళ్ళి అంతే ఏంటని చెప్పి సస్పెండ్ చేశారు వాళ్ళందరినీ. మరి ఇంకెక్కడ ఉంది? లాంటి కంట్రోల్ చేస్తాకే కదా, జనాలు అందరూ చూస్తారు కదండి. చూడకుండా అయితే ఏమంటారు? పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు అంటే ఇన్కమ్ జనరేట్ చేస్తాం మేమని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు, పథకాలు మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం కానీ అప్పుల రూపంలో కాదు, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం అన్నారు. వాళ్ళు ఏం చేయగలరంటారు? వాళ్ళు నమ్మచ్చు అంటారా? కన్ఫామ్గా అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కదా. అసలు మామూలుగా ఆయన వస్తున్నాయంటే మెయిన్ ఏంటి? డెవలప్మెంట్, రోడ్స్ కానీ ఐటీ డిపార్ట్మెంట్. నారా లోకేష్ గారు చూస్తున్నారు, మొన్న ఫారెన్ అయితే వెళ్తా ఉన్నారు, ఐటీ డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ అయితే తీసుకొస్తే కంపెనీ తీసుకొస్తున్నారు. అయితే వచ్చింది ఈ 6 మంత్సే కాబట్టి నెక్స్ట్ వచ్చి 6 మంత్స్లో ఎంత డెవలప్మెంట్ చేస్తున్నా అప్పుడు చూసి మనం ఏదైనా అడగాలన్నా అప్పుడు ఏంటంటే సంవత్సరం అయిపోయింది మీరు చేశారు ఏం చేశారు అప్పుడు అడగొచ్చు. ఈ 6 నెలల్లో మీరు చేయలేదు ఏం చేయలేదు ఎవరు అడిగితే ఎవరు అడగలేదండి. కొత్త జాబ్లో జాయిన్ అయితే ఏంటన్నా ఈఎంఐలు సరిగ్గా కడతలే అంటే రొటేషన్ అవ్వట్లా కడతలా అట్లా ఉంటుంది. అంతేగాని మనం ఒకసారి ఏదైపోతే అట్లా. సూపర్ 6 పథకాల్లో పెద్దవాళ్ళ పెన్షన్ కానివ్వండి, లేకపోతే ఈరోజు సిలిండర్ బుక్ చేసిన 48 గంటలు మళ్ళీ అమౌంట్ కూడా తిరిగి పడుతుందని చాలా మంది చెప్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడేనంటారా? అది ఆ అమౌంట్ ఫస్ట్ ఇప్పుడు జనాలు ఏమన్నా ఫ్రీ అన్నారు కదా, ఇప్పుడు ఏమో అమౌంట్ కట్టమంటున్నారు ఏంటని చెప్పి అదొక ఆలోచన ఉంది. అయితే అది పెడతాం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ అన్నారు, బండి వచ్చిద్ది, అట్లా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్రీ కాబట్టి ఏముంది, కంపెనీ వాడే వాళ్ళ వాళ్ళని పెట్టుకుని బుక్ చేసుకుని మా దగ్గర ఇన్ని సేల్ అయిపోయినాయి అని చెప్పని చెప్తాడు. అట్లా కాకుండా ఒక కస్టమర్ మన ఇంటికాని మనం బుక్ చేసుకుంటాం, ఆ అమౌంట్ మన అకౌంట్లోనే పడిద్ది. అప్పుడు ఈ ఇంటి నుంచి ఈ సంవత్సరంలో 6 బండ్లు వాడారు, 6 బండ్లు 3 బండ్లు ఫ్రీ, ఆ 3టికి అమౌంట్ వచ్చింది, మిగిలిన 3 మనం కట్టుకుంటాం. అందులో ఎటువంటి ఫ్రాడ్ చేస్తా ఉండదు. అవును సరిపోద్ది కదా. ఇప్పుడు అందులో దీన్ని అడ్డం పెట్టుకుని ఫ్రాడ్ చేస్తా ఉండదు. ఇప్పుడు నా ఇంటికి నాకు న్యాయం జరుగుతుంది అన్న ఆలోచన ఉంటుంది. అదేంటి కొంచెం అవగాహన లేని వాళ్ళు. తమ్ముడు నువ్వు యువకుడిగా ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మారం చేయడం ఎలా చూడాలండి? అలా ఎలా చెప్తారండి? అది మామూలుగా మొన్న
మాధవి రెడ్డి గారు అక్కడ కడపలో మీటింగ్ పెట్టారు. అప్పుడు అవినేష్ రెడ్డి రాలేదు, ఎంపీ రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఆ రోజు ఆవిడింది మీరు ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడితేనే తెలిసింది, కనీసం మీరు వచ్చి ఎట్లాంటి వాటికి కూడా రాలేకపోతున్నారు అంతే. అవి ఉండాలి కదా, మరి అట్లాంటిది వాళ్ళే వెళ్ళలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే పార్లమెంటు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయినా ఉన్నాయి కానీ మీరు తప్పు అంటే పవన్ కళ్యాణ్ తప్పు అనే అంటాడు, లేదు న్యాయం అంటే న్యాయమనే అంటాడు. ఇప్పుడు ఎదిరిచ్చి చేసుకునేది ఇద్దరి మీద ఒక మాట మీద వెళ్తుంది. న్యాయం చేయాలి, దానికోసం ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్ గా అమరావతి రాజధాని క్లియర్ చేశారు. అమరావతిలో రాజధానికి సంబంధించి రైల్వే జోన్ కానీ లేకపోతే దానికి నిధులు కేటాయించడం కానీ ఇక మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు అంటావా? అమరావతి రాజధాని మా క్యాపిటల్. అది మాకు కన్ఫర్మ్ అండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో గతంలోనే చెప్పారు. ఆయన ప్రతిపక్షం కూడా కాకుండా మామూలుగా పోటీ చేస్తున్న టైంలో అప్పుడే చెప్పారు అమరావతి మీకు ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పని అప్పుడే చెప్పారు. అక్కడన్న అమరావతి ప్రజల కోసం న్యాయం చేశారు. అమరావతి క్యాపిటల్. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, ఇక్కడే ఉంటుంది అమరావతి క్యాపిటల్ అని. బాగా చేస్తుంది. మన ఎంపీ గారు కూడా బాగా చేస్తున్నారు. అందులో బందరు డెవలప్మెంట్, పోర్ట్ కానీ ఆ రైల్వే జోన్ కానీ ఈ కానీ బాగా చేస్తున్నారు ఎంపీ గారు కూడా, బాలశౌరి గారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే పన్నులకు సంబంధించి ఈ రోజున మనకు ఒక పని దొరుకుద్ది, కష్టపడగలం అనే పరిస్థితి ఉందంటారా ఈ ప్రభుత్వం? దొరుకుద్ది, ఖచ్చితంగా దొరుకుద్ది. అంటే అప్పటికి ఇప్పుడు మార్పు ఏం గమనించారు ప్రభుత్వంలో? మార్పు అంటే వచ్చింది 6 నెలలే కన్నా. అవును, 6 నెలలు అంటే ఏం జరుగుద్ది? రోడ్లు ఏంటంటే పర్లేదు, ఇప్పుడు జరిగినంత వరకు ఇప్పుడు బాగుంది కదా, ప్యాచ్ వర్క్ మొత్తం బాగుంది కదా. ఇంకో 6 నెలలు ఆగండి, 6 నెలలు ఆగితే అప్పుడు తెలిసింది కదా. అంటే జనాలకి అంత ఓపిక ఉండే పరిస్థితి లేదు. ఇంకా ఇవ్వట్లేదు ఏంటి, లేదా మీరు పథకాలు చెప్పారు కదా చేయట్లేదు కదా అనేదే పట్టుకుని ఈ రోజున ప్రతిపక్షాలు కూడా నిందించడం తప్ప, వాళ్ళు కొత్తగా వచ్చారు, కొద్ది టైం ఇవ్వాలి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటనే లుసుగులు లోటుపాట్లు చూసుకోవాలి కదా. ఇంతకుముందు పార్టీలో అయితే 5 సంవత్సరాలు ఆగారు. వాళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలేదు. అదేమన్నా ఐటీ డిపార్ట్మెంట్ తెమ్మంటే అప్పడాలు, అల్యూమ్ పేస్టులు అవి తీసుకొచ్చారు. ఇప్పుడు 1 సంవత్సరం ఓపిక పెట్టారంటే ఐటీ కంపెనీలు ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు నిరుద్యోగులకి అందరికీ అప్పుడు ఉపయోగం అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు చూడాలి కదా. ఇప్పుడే అడిగితే 6 నెలలకి ఏం చెప్తాం మేము? చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు పనితీరు బాగుందంటారు. బాగుంది. ఈరోజు గ్రామాల్లో కూడా నేను నిధులు ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఇస్తారు కదా, ఆయన సొంత డబ్బే తీసుకొచ్చి పెట్టాడు కదా ప్రజలకి. ప్రత్యేకంగా అంటే ఈ పంచాయతీలకి సంబంధించి డెవలప్మెంట్ అనేది బాగా చేస్తున్నారు కదా. ఒక సర్పంచ్కి ఎంత పవర్ ఉండాలో ఆ పవర్నే మళ్ళీ తనకి తిరిగి వస్తున్నారు. అది కాదు ప్రభుత్వం, అది లేదు కదా. ఏదైనా చేయాలంటే ఎమ్మెల్యేకో లేదంటే ఎవరికో చెప్పాలి. ఇప్పుడు అట్ట కాదు. ఒక సర్పంచ్కి మాకు ఇన్ని నిధులు కావాలి, మా పంచాయతీ తరపున మా రోడ్లు ఇన్ని వేసుకోవాలి, లేదంటే డ్రైనేజీలు కట్టుకోవాలి, మీకు ఎంత బిల్లు కావాలి, మీరు వాళ్ళకి చెప్తే దానికి సంబంధించి మీ పవర్ మీకు ఇచ్చేస్తున్నారు. ఇక మీరే మీ ఉన్న ఊళ్ళో మా పంచాయతీ మా ఊళ్ళో ఈ రోడ్ లేదండి, ఈ రోడ్ లేదు, దానికి సంబంధించి ఇంత బిల్లు పెట్టుకుంటే ఆ బిల్లు వేస్తున్నారు. పంచాయతీ పవర్ పంచాయతీకి వచ్చేసింది. అప్పుడేంటి ఎక్కడికో ఎవరో వస్తారు ఏ చేస్తారు కావండి, ఇక్కడ ఏంటండి బాబు ఇంకా రోడ్డే లేదు వేస్తా అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మా రోడ్లో ఉండి మా ఊళ్ళో 3 రోడ్లు మొదలెట్టారు. రబ్బీస్ చిప్స్ అన్ని తోలిచ్చి తొక్కిచ్చి ఉంచారు. రేపు ఎల్లుండి ఆ రోడ్లు కూడా వేస్తారు. మరి డెవలప్మెంట్ ఉన్నట్టేగా. ఇప్పుడు కళ్యాణ్ గారు అవి పనిమాల ఆ శాఖలు తీసుకోవడానికి ఏంటి, పంచాయతీలు బాగుంటేనే కదా కార్పొరేటర్లు బాగుండేది. ఈ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఈ డెవలప్ అయిపోయినట్టే. ఆయన ఆలోచించే కదా ఏది తీసుకున్నా కానీ. మన అటవీ శాఖ కూడా అంతే. మరి ఆయన అన్ని ఆలోచించుకునే డెసిషన్ తీసుకునే వాటి గురించి కష్టపడుతున్నారు. జనాల్లో కూడా చూశారుగా మీరు, ఏ రోజు ఎక్కడ ఓపెనింగ్ ఉన్నా అక్కడికి వెళ్తున్నా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను పరిశీలిస్తున్నారు. దారిలో ఎవరన్నా ఆపి ఇది మా సమస్య అంటే అవి తీసుకుంటున్నారు. అదిగా జనసేన పార్టీ ఆఫీస్ 24/7 365 days క్యాంప్ పెట్టారు. ఎవరైనా వెళ్ళి మాకు ఇదేంటి ప్రాబ్లం అని చెప్పని ఆ కార్యక్రమం ఒకటి జరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఉంటారు. అవును, బీజేపీ. ఎందుకంటే పైన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి. మనం అడిగింది ప్రతిదీ కాదనుకోకుండా కొంత కుదాయించుకునైనా కానీ పైనుంచి మోడీ గారు అనేది వస్తున్నారు. ఆయనే ఎంత సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కాంబినేషన్ బాగుంటుంది. కన్ఫామ్ గా అండి నెంబర్ 1గా ఉంటుంది.